కర్నూలు బస్సు దగ్ధం కేసులో మృతదేహాలను ఇప్పటికే ప్రభుత్వం అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నాయి. ఇప్పటికే 10 మృతదేహాలను తరలించే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కర్నూలు నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఇంకా మిగతా మృతదేహాలను తరలించేందుకు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రక్రియ ఎలా కొనసాగుతుంది? ప్రియా, మృతదేహాలను DNA పరీక్ష రావడంతో అన్ని మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 10 మృతదేహాలు వారి బంధువులకు అప్పగించారు. కొద్దిసేపు క్రితం కూడా ఒక మృతదేహం అప్పగించారు. అంటే 11 మృతదేహాలు వారి బంధువులకు అప్పగించారు. మిగిలిన మృతదేహాలను కూడా వారి బంధువులకు అప్పగించేందుకు ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. ఒక్కొక్క మృతదేహం అప్పగించడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. వారి చేత వాళ్ళ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఇవ్వాలి, వాళ్ళ చేత సంతకాలు తీసుకోవాలి. వాళ్ళు ఆయా ప్రాంతాలకు, సొంత గ్రామాలకు ఏ విధంగా వెళ్తున్నారో వారికి చెప్పాలి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కనీసం 15 నిమిషాలు సమయం తీసుకుంటుంది. 11 మృతదేహాల అప్పగింత ఇప్పటివరకు పూర్తయింది. ఇప్పుడు కొద్దిసేపు క్రితమే కలెక్టర్ సిరి కూడా మీడియాతో చెప్పారు. అయితే ఈ బస్సు దగ్ధం సంఘటనలో ఈ మద్యం సేవించారనే విషయం చాలా కీలకంగా కూడా మారింది. బైకర్ శివశంకర్ మద్యం సేవించాడు. శివశంకర్తో పాటు అతని ఫ్రెండ్ ఎరిస్వామి కూడా మద్యం సేవించినట్లు ఆధారాలను బయటపెట్టారు. పెద్ద టేకూరు సమీపంలోని ప్రభుత్వ మద్యం షాప్లోనే ఇద్దరు కలిసి మద్యం సేవించారు. రెండు దఫాలుగా మద్యం సేవించారు. ఒకసారి 6 గంటల ప్రాంతంలో వెళ్లారు, ఆ తర్వాత 7 గంటల ప్రాంతంలో వెళ్ళి అక్కడే సిట్టింగ్ సౌకర్యం కూడా ఉంది, అక్కడే మద్యం సేవించి ఇద్దరు తర్వాత తెల్లవారుజామున అంటే 2 గంటల ప్రాంతంలో బైక్ పై వెళ్లారు. ఆ సమయంలోనే స్కిడ్ అయి కింద పడి శివశంకర్ చనిపోవడం, ఆ తర్వాత బండి శివశంకర్ మధ్యలో రోడ్డుపై పడడం, బండిని ఢీకొని ట్రావెల్స్ బస్సు దగ్ధం కావడం, ఇవన్నీ వరుసగా జరిగిపోయాయి. ఈ సంఘటన దర్యాప్తు కూడా వేగంగా జరుగుతుంది. 16 బృందాలతో దర్యాప్తు ఒకవైపు కొనసాగుతూనే మరోవైపు మృతదేహాల అప్పగింత కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్ ఏర్పాటు చేసి బంధువులకు మృతదేహాలను అప్పగిస్తున్నారు. 11 మృతదేహాల అప్పగింత ఇప్పటివరకు పూర్తయింది. మనం చూడొచ్చు, మరో మృతదేహం కూడా వారికి అప్పగించారు. అంటే 12 మృతదేహాల అప్పగింత ఇప్పుడు పూర్తయినట్టు అవుతుంది. ఇక 6 మృతదేహాలు పోస్ట్ మార్టంలో ఉన్నాయి. వారి బంధువులు వచ్చిన వెంటనే వారి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి వారికి అప్పగిస్తారు. ఇక చివరి మృతదేహం అంటే 19వ మృతదేహం ఉదయం వరకు కూడా గుర్తించనిదిగా ఉండేది. అయితే చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన త్రిమూర్తులుగా అనుమానించి వారి బంధువులు కర్నూలు ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఫోన్లో కూడా రెస్పాండ్ కాకపోవడంతో ఆయన ఏమైనా మృతుల్లో ఉన్నారా అన్న ఉద్దేశంతో త్రిమూర్తులు కుమారుడు మరి వారి బంధువులు వచ్చారు. వారి శాంపుల్స్ కూడా అధికారులు సేకరించారు. మంగళగిరి FSL ల్యాబ్ కు వాటిని పంపుతున్నారు. తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ మృతదేహం కూడా త్రిమూర్తులు మృతదేహం అయిన నిర్ధారణకు వస్తే వాటిని కూడా అప్పగించే అవకాశం ఉంది. అయితే ఇవాళ పూర్తిగా 18 మృతదేహాలు పూర్తిగా సాయంత్రానికి బంధువులకు అప్పగించే అవకాశం ఉంది. ఇక చివరి మృతదేహం రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ అది నిర్ధారించిన తర్వాత మృతదేహాన్ని వారికి అప్పగించే అవకాశం లేదు. అది రేపు అయ్యే అవకాశం ఉంది. ప్రియా. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.